సాయిబు ఎవరు నువ్వు? మేం టోకరుద్దీన్ పట్పట్ము. ఎవరి కోసం వచ్చావు? మీకోస్కరం వచ్చాం. సాయిబు ఒళ్ళు ఎలా ఉంది? ఏ ముహూర్త గుస్కా చేస్తున్నాం? మీకోస్కరం అంటే మీది ముగుడి గుస్కరం వచ్చాం. మా మొగుడు ఎప్పుడో పోయారు. అయ్యో తోబా తోబా, నిన్న వరకు బాగానే ఉన్నాడు, ఎప్పుడు పోయాడు? ఎవరే ముగుడు లేకుండా ఉన్నా మిమ్మల్ని చూస్తే మాకు జాలి వేస్తుంది. పోయే ముందు చెప్పి ఉంటే మేము మిమ్మల్ని బాగా చూసుకునే వాళ్ళ మాదే. అయ్యో సాయిబు, ఆయన గురించి నువ్వెందుకు ఏడుస్తావు? దేనికి పనికిరాడు. ఆయన కోసం నేనే ఏడవను. ఖమోష్ బద్మాష్, వాడికి బీపీగా ఉండి ఇంత నామోషి చేస్తావు? వాడు ఎంత బడా ఆద్మీ, ఏమీ తెలివి ఎటువంటి పని వాడు ఒక కేసు పట్టడానికి 10,000 తీస్తాడు. అంతవరకు ఎందుకు? మాది కేసు పత్తా తీయడానికి 1,000 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చాం. ఎంత? 1000 రూపీస్ 10,100. నిజంగానా? నిజంగా 1000 రూపాయలు తీసుకున్నాడా? నిధి మీద హొట్టు మాది చేతులతో వాడి చేతుల్లో పెట్టాం. ఏమాది? నా దగ్గర నాటకం ఆడతావా? ఏది ఆ సాయిబు ఇచ్చిన 1000 రూపాయలు? నీ డబ్బంతా వీళ్ళ మొక్కం మీద పోసావన్నమాట. ఎవరు వీళ్ళు? వీళ్ళకు నీకేం సంబంధం? అదే పెద్ద కదా. అదే చెప్పంటున్నా. అది చెప్పకూడదు, డేంజర్. చెప్పకపోతే ఇంకా డేంజర్. ఏంటది? చంద్ర, ఏంటి తిట్టుదో? చెబుతూ ఏంటో తిట్టుదో? లేదండి. భలేవారండి. అరే ఎట్లా తింటా? ఉలుపు చూస్తుంటే నాకు పళ్ళు పులిచిపోతున్నాయి. పొలగలేదు నిజంగా? అంత బాగుంది. బాగుంది. ఇది అయితే విషయం వేరేనన్నమాట. నిజంగానా? చెప్పండి. చెప్పండి. ఇంకా చంద్ర, అయితే బుల్లి చంద్ర పట్టబోతుందన్నమాట. మీలాంటి అబ్బాయి పుడతాడు. నాకు నువ్వే కావాలి. నాకు మీరే కావాలి. అదేం లేదు, అమ్మాయి. మీ అందరికి వాయిల్ ఇష్యూ చూపిస్తాను. రండి రండి. సత్యం అన్ని గుళ్ళే. ఏడుకున్నారా? వెంకటరమణ గోవింద గోవింద. ఏంటమ్ములు, ఎవరు నువ్వు? నీకు ఏటి కావాలి? అమ్మరాస్కే డ్రెస్ తో పాటు గొంతు మాట కూడా మర్చేసాడే. అది కాదన్నయ్య. ఏంటమ్ములు, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నావు? ఓ అదే, తిరుపతి నుంచి వచ్చామా? వచ్చావు. స్టూడియోకి వెళ్తున్నాం లౌడీలాని చూడటానికి. లౌడీలాని ఎవరు? లౌడీలాని తెలీదు? తెలవదు. విజయలలిత. జయలలిత? ఇదో దొంగరాజు కేల్. నీ సంగతి నాకు బాగా తెలుసు. నీళ్ళ చాలా మంది రాసేందుకే చేసినగా. ఎందుకు? బస్సు ఉందిగా. బస్సులో అయితే చాలా మంది జనం ఉంటారా, అక్కడ అయితే పోలీసులు ఉంటారు. కండక్టర్, వీడు దొంగల ముఠాలో పెద్ద కేడి. గుండు పెట్టుకుని నామాలు పెట్టు తిరుగుతాడు. వీడు పోలీసుని తీసుకెళ్ళాలి. అసలు ఎందుకు నువ్వు వాడు? నేనా? చక్రం, ది గ్రేట్ డిటెక్టివ్. ఈ గుండు కోసం ఎంతో కాలంగా గాలిస్తున్నాను. గుండు దొరికాడు. పదరా పోలీసునికి. సచ్చినోడా, నిజం మడిపోను. నా బిడ్డ అమాయకుని నెట్టుకుని కేడి దొంగ అంటే పెట్టరా? నిజం మడిపోను. ఇలాంటి వాళ్ళు చాలా మంది చూస్తాం. ఇది పచ్చి కాదు.
ఏమనాలనుకుంటారు? అనుకుంటే నా బాధలు వాళ్ళకేం తెలుసు? బాగా డిటెక్టివ్ అంటూ అమ్మాయిల వెంట తిరిగినప్పుడు లేదేంటి? అమ్మాయిలు నెమ్మదిగానే కొడతారే. అబ్బా, ఒక గుండు కోసం వెళ్తే అన్ని గుళ్ళు చేసి ఆ బోరింగ్ తారు రోడ్డు చేసి అమ్మా అమ్మా. ఊరుకోండి, ఈ తారు రోడ్డుకు ఇది పనికిరాదు. అన్నట్టు నిప్పులు తీసుకో. నిప్పులా? వద్దే. అమ్మో, నాగుపాము. అదే గుర్తు. గురుద్రోహం నాకు భర్త ద్రోహం. పట్టండి. నీ కాపు వద్దు, నీ కాపురం వద్దు. నా పంటనుంటూ, నా తిండి తింటూ, నేరు కట్టిన తాళి వేసుకుంటూ నాకే నేను చేస్తావా? భారీగా కాపురం చేయడానికి వచ్చావా, లేకపోతే నా ఇంట్లో చిచ్చు పెట్టడానికి వచ్చావా? ఇప్పుడు ఏమొచ్చింది మీకు? ఏమొచ్చిందా? ఏమిటి? ఎవడు కట్టాడు? మర్యాదగా మాట్లాడండి. మీరు బ్రతికుండగా నాకు ఇంకోటి కట్టాల్సిన అవసరం వచ్చింది. నేను బ్రతుకున్నాను కాబట్టినే ఇది ఎవడు కట్టాడని అంటాను. నీకు ఆ గ్యాంగ్కి ఏమిటి సంబంధం? ఏ గ్యాంగు? అదే పాముల గ్యాంగ్. ఇది ఆరోపం ఉంటాం. అయ్యో పిచ్చివాడా. మర్యాద మర్యాద. సరేలే. అయ్యో పిచ్చి నా భర్త గారు, మన ఇద్దరికి పిల్లలు లేరు కదా? లేకపోతే ఏమిటి తొందర నీకు? మీకు లేకపోతే నాకు లేదు. అందుకని పక్కింటి ఆవిడ్ని సలహా అడిగాను. ఆవిడ నాగరాజుకు ముక్కుకొని ఈ నగ చేయించి వేయించుకుంటే పిల్లలు పుడతారని చెప్పింది. అందుకని వేసుకున్నా. అబ్బా, నాకెంత రిలీఫ్. లేకపోతే నేనేమన్నాను సార్, నీకు ఆ గ్యాంగ్కి నాగుపాముకి నాకు నీకు. రాజు 150, సాంబయ్య 125, వెంకటేశ్వర్లు 100, వెంకట సుబ్బమ్మ 100. అయిపోయిందమ్మా. అది నా జీతం. అవునమ్మా, నాకు జీతం నెలకు 200 రూపాయలు. ఇవమ్మా నీ జీతం. థ్యాంక్ యూ. చంద్ర, చూసారా, నా మాట నెగ్గింది. నా మాట ఇంకోసారి దిగుతుంది. బాబు, నువ్వు మీ అమ్మనే నెగ్గించావు కదూ, నేను ఓడిస్తాను చూడు. ఆశే, ఇక నుంచి నీకెవరు, బాబుకి. ఇవ్వండి. నాకే? అవును, నీకే. నీ మాట ప్రకారం పుట్టినవాడు కాదు, నీ మాటే వింటాడు. పోలికలన్నీ మీవేలండి. గుణాలు నీవే. నా గుణం వస్తే మంచిదేగా, అంతా మీకే ఇస్తాడు. అయితే నేనేనా దాచుకునేది? అవును, ముందు నన్ను దోచుకున్నారు, తర్వాత అన్నీ నాలో దాచుకున్నారు. చంద్ర, నేను వెళ్ళొస్తాను. అప్పుడేనా? పొద్దుటి దాకా ఉండరా? అది కాదు చంద్ర, నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావో ఏమో అని అదురుతారో. యజమాని గారి కారు తీసుకొచ్చాను. ఆలస్యం అయితే ఆయన ఇబ్బంది పడతారు. అయ్యో, అలాగా? అయితే వెళ్ళండి. వస్తా బాబు. నేనమ్మా, నేను ఇదా, అది కార్ రిపేర్ వచ్చింది, కింద పడుకుని రిపేర్ చేయాలి కదూ, అందుకని ఈ డ్రెస్ వేసుకున్నా.